ఈరోజు సండే కదా, మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి నేను. అంటే మా చెల్లెళ్ళ దగ్గరికి. వాళ్ళు నాన్ వెజ్ వండుకుంటున్నారు. పొయ్యి మీద నూనె పెట్టి ఇదిగోండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, కరివేపాకు ఇవి వేయాలి దాంట్లో. ఏం కూర కంటే కందరకాయలు ఉంటాయి సార్, చికెన్ కార్జం గుండెకాయ అంటారు కదా, ఆ కూర వండేది. దానికోసం ఇదిగోండి, ముక్కలు కోసాం, చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాము. ఇది ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు బాగా వేసుకోవాలి. వేగినాక ఇదిగోండి పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయలు, గసగసాలు, దాచిన చెక్క, లవంగాలు, ధనియాలు వేసి మిక్సీ చేసాం. ఇదిగోండి పేస్ట్. ఈ పేస్ట్ వేసుకొని నీళ్ళు పోసుకొని ఉడకనివ్వాలి. ఉడికినాక నీళ్ళు పోసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాక ముక్క ఉడుకుద్ది బాగా. ఉడికినాక అప్పుడు కారం వేసుకొని దింపేయడమే, కొత్తిమీర జిమ్ముకొని దింపేయడమే. మళ్ళీ ఒకసారి చెప్పనండి, నూనె వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేపుకున్నా. తర్వాత ఈ చికెన్, గుండెకాయలు, కార్జం ఉంది సరే, ఇది వేసి వేపుతా. కొద్దిగా వేపినాక మూత పెడతా. కొద్దిసేపు పెట్టిన తర్వాత ఈ మసాలా చూపించాను చూసారా, మసాలా వేస్తా. ఈ మసాలా వేసి మూత పెట్టినాక కొద్దిగా ఉడకనిచ్చినాక అప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టేయడమే. తర్వాత ఇదిగో కొత్తిమీర, కరివేపాకు చూసారా, కరివేపాకు చికెన్లో కరివేపాకు వేసుకుంటే కమ్మటి టేస్ట్ వస్తుందండి. కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ ఉడికినాక దగ్గరికి వచ్చేస్తుంది, దింపేసుకోవడమే. టమాటాలు కూడా వేయాలండి, 2 టమాటాలు వేసుకోవాలి కూరను బట్టి. మేము కేజీ తెచ్చాం, అందుకని 2 టమాటాలు వేసుకున్నాం. ఈరోజు మా ఇంట్లో ఇదే కూర. కార్తీక మాసం కదా, అయిపోద్ది రేపటితో. కానీ మా ఇంట్లో మా అమ్మ వాళ్ళందరూ తింటారు. వాళ్ళు తెచ్చారు, నేను కూడా తింటా, వండుకుంటున్నాం.